హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఇంకో వీడియోతోనైతే నేను మీ ముందరికి వచ్చేసా. ఇదైతే మా ఫ్రెండ్ గారితో మ్యాచ్ ఆడుతున్నా. వీడు తోలగాడు, ఈ బాటగాడు ఫుల్ బాటగాడు నిజంగా. తనైతే ఆడుతున్నాం గైస్. చెప్పినాగా ఆ వీడియోలో రిషిక్ గాడు ఆయనతోనే ఆడుతున్నాం ఇప్పుడు. సో ఈ మ్యాచ్ అయితే బోరింగ్ ఉంటుంది మీకు. సో డైరెక్ట్ ఆయనతో 1 vs 1 ఆడేది అయితే చూపెడతా. సో ఇప్పుడైతే ఈ మ్యాచ్ అయితే తీసేద్దాం. చూపు. సో గైస్ ఇప్పుడైతే చూసుకోవచ్చు, మనోడైతే స్టార్ట్ చేసేసిండు లోనల్ మ్యాచ్. దీని తర్వాత అయితే క్రాఫ్ట్ ల్యాండ్ మ్యాప్స్ అయితే ఆడదాం. సో మనోనికైతే చెప్దాం, ఆడు ఇటు సైడ్ నుంచి ఆడదామంటాడు ఎప్పుడు. ఆడు బాటగాడు కాబట్టి నారదా బాబు చూసారుగా సస్తుడు. సో గాయస్ ఇప్పుడైతే ఆయన అయితే వేసేసినాం, కొట్టుకిచ్చుకుంటాడు, వెళ్ళిపోతాడు. సో ఫైనల్గా మనకి ఇది 1 point అయితే వచ్చేసింది. సో ఇప్పుడైతే ఆయన రష్ దిగమన్నా రష్ దిగుతాడు. ఓకే, వస్తాడు, సస్తాడు, పోతాడు. ఇంకోటి దేవాంశ్ అని చెప్పినాగా, మేమైతే క్లాస్ నవ్వుకుంటాం. ఓడిడు పెద్ద నేనే రే ప్రో ప్లేయర్ ఏమనుకున్నారు, నువ్వు ఉట్టేనే వేసేస్తారా నా దగ్గర వీ బ్యాచ్ కూడా ఉన్నాను. దాని తర్వాత మా అన్నక్కడి నుంచి వస్తే ఉర్రీ ఏందిరా ఇది ఒక్కటి పంపిరా అంటుండు. మా అన్నక్కడి మాత్రం సూపర్ ఉంటుంది గైస్. మీకు కూడా తెలిసిందే. అంటే ప్రో ప్లేయర్స్ అంటే కాదు, సక్కుబాయ్ అలాంటి వాళ్ళు కాదు మా అన్న. సో కానీ మా ఫ్యామిలీలో అయితే రిచెస్ట్, ఫ్రీ ఫైర్లో రిచెస్ట్ ఈ అన్ననే, ఏబీజీ అమిత్. సో ఇన్ని కూడా వేసేద్దాం, హెడ్ కొట్టేసి సావు. అయ్యి ఒకసారి సావురా. స్ప్రేలు చేస్తున్నాడు, ఎందుకో స్ప్రేలు చేస్తుండు. ఇప్పుడు చచ్చిండు. ఒక బుల్లెట్ అయితే నేను చచ్చటోని నేనే వేసేసిన అని. సో ఇప్పుడైతే 3 points అయితే ఒట్టేనే గెలుచుకున్నాం. అసలు ఏందో అర్థం కాలే. ఈ మ్యాచ్ అయితే 1 minute అయిపోతుంది. క్రాఫ్ట్ ల్యాండ్ మ్యాచ్ కొంచెం కష్టం, ఇంత స్పేస్ ఉంటుంది. దాంతో ఉన్నాడు మొత్తం ఎటు పడతాడు తిరుగుతాడు. కొట్టిన చేత కాదు, డైరెక్ట్ ఉరుకుతాడు. ఉరుకుతూ ఉంటాడు. ఇంకోటి గైస్, ఇది ఏంటది ఆయనకి మెసేజ్ పెట్టినా ఈ అన్నారు రాన్లా అని మెసేజ్ బీ పెట్టలే. మా సేపటి నుంచి అయింది, 1/2 hour పెట్టలే మెసేజ్ పెడితే. స్క్రీన్ షాట్ తీసి పంపిస్తా చూడండి. ఇప్పుడు పెట్టలేండి గైస్. మా గ్రూప్లో అయితే అని మెసేజ్ పెట్టినా ఇది ఏంటది గ్రూప్లో అందరినీ గాయస్ లెట్స్ ప్లే FF1 పెట్టినా. ఒక్కడు కూడా రిప్లై చేయలే గాయస్. 1/2 hour తర్వాత ఈ రిప్లై ఇచ్చిండు. అంతసేపు ఏం చేయలే. ఇది ఒక్క ఫ్రీ ఫైర్ మ్యాచ్ ఆడుకున్నా, మంచిగా 2 ఫ్రీ ఫైర్ మ్యాచ్లు ఆడుకున్నా. ఏదో మంచిగా అంతో ఆడదాం అనుకున్నా 1 vs 1, కానీ ఎట్లనో ఏమో. సర్లే వదిలేండి గాయస్. 1/2 hour టైం వేస్ట్ నాకు. ఇప్పుడు ఆడ మొత్తము బోయా అయిపోయింది. ఇప్పుడు ఈడ మొత్తము అని చుక్కలు పడ్డాయి. ఇది మాత్రం మా ఫ్యామిలీలో అయితే రిచెస్ట్ అకౌంట్, రిచెస్ట్. సో ఇప్పుడైతే క్లైమ్ చేసుకున్నాం. ఎయిర్ డ్రాప్ వచ్చింది 100 డైమండ్స్. ఆ బొక్కేం కాదు, పైసలు దొబ్బేస్తాడు. ప్రైమ్ లెవెల్ 4. సో ఇప్పుడైతే మనం అయితే క్రాఫ్ట్ ల్యాండ్ మ్యాప్ క్రియేట్ చేద్దాం. సో సెట్ గైస్, ఇది 1 vs 1 ప్రైమ్ 3 rocks. కొద్దిగా ఆగరనైనా, నువ్వు రావద్దు, తర్వాత ఆడుకుందాం మనం కూడా. ఓకే, క్రియేట్ రూమ్ దావే అచ్చా. ఇప్పుడు క్రియేట్ రూమ్ ఆను ఏదో ఒకటి కొట్టేయాల. అని నువ్వు రిక్వెస్ట్లో పంపించకరా నైనా, నేను నీకు పంపిస్తాగా, నీకెందుకంత నేను పంపిస్తాగా, నీకు వద్దంత. ఇప్పుడు ఆయనకి పంపించినాం. వచ్చా క్లైమ్ చేసుకుందాం. ఓకే ఇప్పుడు స్టార్ట్ పండగ స్టార్ట్. ఓకే ఇప్పుడైతే లోడింగ్ స్టార్టెడ్ అండ్ గేమ్ స్టార్టెడ్. ప్రిపేర్ ఇండియా ఓపెన్. 2 M1W7 తీసుకున్నాడు. హ్యాండ్ హెడ్ స్లేప్ వేయడింగ్. మనం ఇంకొక ఆఫర్ ఇచ్చిన
ఏం ఆఫర్ అంటే స్ప్రేస్ తీసుకోరా నీకు ఇష్టము, MP5 తీసుకో, ఏదైనా తీసుకో, పండగ చేసుకో, అట్లయితే నేను కూడా తీస్తా అన్న. ఆడు బంపర్ ఆఫర్ ఓకేరా అన్నాడు. బంపర్ ఆఫర్ అన్నాడు కానీ అవుట్ అయిపోతాడు. ఒకవేళ నేను 2 సార్లు ఓడిపోతే అంతే, నేను ఇక UMP తీసి తలకాయలు లేపేయాలి ఇంటికి. ఇప్పుడు వాలేసుకుందాం దబ్బు. ఇక్కడ ఇంకా గన్లు తీసుకోలే దొర్ర నా బాబు. ఇప్పుడు ఇంక డైరెక్ట్ హెడ్ కనెక్ట్ చేద్దాం. సావుడే ఇప్పుడు ఏడు రాడు దారా. ఏయ్ అసలు ఈ ఫోన్లో హెడ్ కనెక్ట్ అవ్వడంలే, సెన్సిటివిటీ చేంజ్ చేసుకోవాలా, హైలో పెట్టుకోవాలి. మీకు ఎవరికన్నా ఐఫోన్ సెట్టింగ్స్ కావాలంటే ఒక పని చేయండి, చూపెడతా. ఇప్పుడు కాలే, టైం లేదు గైస్. సో ఎప్పుడు పెడతా అంటే ఇది ఎప్పుడంటే గుర్తుకు రావడం లేదు, 5th రౌండ్కో 6th రౌండ్కో పెట్టేస్తా. 5th కన్నా 4th కన్నా 3rd కన్నా తెలియదు, పెట్టేస్తా. టైం ఉన్నప్పుడు పెట్టేస్తా. హెడ్ కనెక్ట్ చేసినాం. సచిన్ ఆడు క్లాస్లో ఏమన్నాడంటే, అరే బాటిగా నాతో నుట్టిగానే ఓడిపోతావు, ప్లీజ్ నాతో ఆడకు మళ్ళా, అరే ఇంత ఆడి వేస్ట్ అవ్వయి ఉట్టిగా నా సిగ్గు పోయిందా అని అన్నాడు రా అని అన్నాడు ఆడు రిషిక్గాడు. ఇక నాకు ఫుల్ కోపం వచ్చేసింది. దారా ఈరోజు సాయంత్రం ఇంటికి పోగానే ఆడదాం, నువ్వా నేను చూసుకుందాం అన్న. నా కొడుకు దింపుతాను ఇప్పుడు, దింపి ఏమైందో పాపం పండుకున్నాడు. నన్నే పండుకుంటాడా అన్నాడు. లాలే మొట్టి తీసుకోరా, కానీ ఇది మాత్రం ఈ అకౌంట్ అన్న కాల, నా డ్రీమ్ అకౌంట్ ఇదన్నా. సక్కువైలు అంటే అకౌంట్ కాల, సూపర్ ఉంటుంది. దాకొట్టు బాబు దాకొట్టు. ఏమో బండిలు వేసిండంట మనోడు, చూద్దాం. ఏం బండిలు బాబు, వీడు ఎక్కడ చంపుతాడో భయము, చీటింగ్ చేస్తాడు. హట్ పక్కెళ్ళి ఆడుకో బాబు, కూర్చో అలా దా ఆడుకుందాం. చూసారు కదా గైస్, ఒక్కసారి స్ప్రే బంపర్ ఆఫర్ ఇస్తే చాలు ఇవే తీస్తాడు నిజంగా. అసలు ఇన్హేలర్ వేసుకుందాం ఇప్పుడు, సాగుకుండా ఉండాలా. ఇన్హేలర్ అంతే. ఇప్పుడు నా కొడుకుని వేసేయాలా. ఏడున్నా బాబు, దా బాబు దా. నా చేతిలో అయిపోయినావులే, దాకొద్దు, ఆడనే ఉన్నాగా, ఆగు, సంపనీకి వస్తున్నా, ఒక నిమిషం ఆగు. ఇప్పుడు దారా. ఈ మధ్య ఉరకడంలే, ఎందుకో అర్థం కావడంలే. ఉరకాలా, ఉరికి మెల్ల వెనకాల పెట్టుకొని వేసేస్తాడు ఆడు. వెనకాల నుంచి ఏం పెట్టేసుకో ముందట పోతా అంటే వెనకాల ఏముంటుంది దానికి. అప్పుడు ఈయనకి మంచిగా హెడ్ కొట్టేద్దాం అనుకుంటాడు. ఇది హైలో పెట్టుకుందాం సెట్. ఇప్పుడైతే ఐఫోన్ సెట్టింగ్స్ పెట్టుకుందాం అనుకున్నా, కానీ నా కొడుకు టైం ఇయ్యడు, ఆగమంటే కూడా ఆగడు. ఇక్కడ వేసుకుందాం అనుకుంటే వచ్చేస్తాడు, ఏంది వీడు ఇక్కడనే ఆగిండని వచ్చేస్తాడు. నేను ఎందుకో అర్థం కాదు. సో రేపటి నుంచి అయితే ఫుల్ వీడియోస్ వస్తాయి, చాలా వీడియోస్ వస్తాయి రేపైతే. సో ఇప్పుడైతే నా కొడుకుని వేసేసి పోడే సారీ హెడ్ పడాలా. ఐఫోన్ సెట్టింగ్స్ పెట్టుకోవాలా, సూపర్ పడతాయి. ఐఫోన్ సెట్టింగ్స్ పెట్టుకుంటే సూపర్ వస్తుంది. కానీ పాపం ఢిల్లీలో ఉన్న పిల్లలు అయితే పాపం, పిల్లలు అంటున్నా, అన్నవాళ్ళు డిగ్రీ వాళ్ళు పాపం పోలీసులు అయ్యా వేసేసిండా, కానీ వాళ్ళు మాత్రం పాపం గైస్ ఫుల్ బ్లడ్ వచ్చింది. నేను చూసిన జంతర్ మంతరు అయిపోయింది, మొత్తం జంతర్ మంతర్ అయిపోయింది. అసలు ఆ బ్లడ్ ఏంద్రానైనా అనుకున్నా, కానీ పాపం గైస్ మొత్తం ఈ మోడీ గాని వాళ్ళనే. కానీ తిట్టకూడదులే, తిట్టబుద్ధి అవుతుంది, కానీ ఎందుకంత మాకు అంత వద్దు. ఇంకా చిన్నపిల్లం, మంచిగా బిడ్డలు చదువుకోవాలా. ఇప్పుడు ఒక నిమిషాల దా బాబు దా. మా అన్న అయితే పిలిచింది గైస్. సో ఇప్పుడైతే బాల్ తీసుకొని
కొంచెం ఇన్హేలర్ వేసుకుందామా సెట్ ఇక్కడ ఇప్పుడు చూపెడతా చూడండి ఐఫోన్ సెట్టింగ్స్ బోల్తే డిస్ప్లే హై ఆన్ చూడండి. ఇంకా నాకైతే ఇష్టమైన సెట్టింగ్స్ ఇవే. మా ఫ్రెండ్ గారు చెప్పిండు, ఆహిల్ అని ఉంటాడు, అది చెప్పిండు ఈ సెట్టింగ్స్ సూపర్ ఉంటుంది గైస్. మీరు కూడా ఇదే పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి అని వేసేద్దాం. చూసారా సూపర్ వస్తుందిగా. సో గైస్ సేమ్ ఐఫోన్ సెట్టింగ్సే. అంత ఐఫోన్ నాకు ఇష్టం లేదు, కొంచెం సెకండ్ ప్లేస్లో ఐఫోన్. సో ఫస్ట్ ప్లేస్లో అయితే సామ్సంగే. అది కూడా సామ్సంగ్లోనే ఆడుతున్నా కదా గైస్, చూసారుగా. సో ఇప్పుడైతే పాట వేసుకుందాం. అంతే లేని తీరై రారా వెడుగ్గా 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 పాటేసుకోయ్యలా నిన్నటిలాగే రేపున్నదని రెడీ రాడం అంతే లేని తీరై రాడా వెడుగ్గా. నా కొడుకు కొట్టాడు ఉరుకుతాడు అగో, మళ్ళా ఎందుకోనైనా ఇడు ఉరుకుతాడు. అరే ఓ నువ్వు కూడా ఆపి నువ్వు కొట్టరా ఎవరికో పాప. మనోడు హుసేన్ బోల్ట్ అవుతాడట, ఉరుకుతున్నాగో హుసేన్ బోల్ట్. రోజు రన్నింగ్ నేర్చుకుంటాడు ఫ్రీ ఫైర్లో, తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా గైస్? రోజు రన్నింగ్ నేర్చుకుంటారు. ఇగో ఇట్లా రన్నింగ్ చేసుకుంటాడు రోజు ఫ్రీ ఫైర్లో. కానీ నిజం లైఫ్లో రన్నింగ్ చేయనికి చేతదు. అరే ఇటు సైడ్ నుంచి రాచ్చు అరా, ఇప్పుడు తెలివి యూజ్ చేస్తున్నావు, లేకపోతే అంతే సౌడే. ఇగో చూడండి గైస్, ఇక్కడికే టైం అయిపోతుంది. ఏమేమో బాటుగా అన్న, ఇప్పుడు నేనే బాటుగానైనా. ఇప్పుడైతే కొడతాం కదా గైస్, అందరికి తెలిసినట్టుంది. ఇప్పుడు అన్ని 2లో పెట్టేసి కొట్టేద్దాం. వాలేసుకో పోయేటప్పుడు ఎప్పుడైనా వాల్ చేసుకోవాలి, లేకపోతే ఫసక్ అయిపోతాం. ఫసక్ ఏయ్ పక్కెళ్ళాడుకో అని పక్కెళ్ళాడుకోమంటే ఆడుకోడేంది గైస్. అరే ఓ పక్కెళ్ళి ఆడుకోనైనా పక్కెళ్ళి ఆడుకో. వేసుకో ఇన్నే ఉంటా, నేను కూడా రెడీగా ఉంటా. వేసుకో బాబా, వేసుకోరా రీ. దా కొట్టుదా కొట్టురా రీ, ఇప్పుడు కొట్టు. దా వచ్చి కొట్టుదా, దారా కొడుతుదా. ఈ మధ్య గైస్ నాకైతే అసలు డెజర్ట్ ఈగల్ గేమ్ ప్లే మొత్తం పోయింది. అరే వాల్సిందుకురా బ్రేక్ చేస్తావు, వస్తాను కాపాడుతావు నేను. సావురా ప్లీజ్ రా. అగో మళ్ళీ అరే ఒకసారి ఆపవాలి కదరా, నేను నీ వెనకాల రానులే. కానీ ఇప్పుడు అటు సైడ్ నుంచి వస్తాడు. ఏందరా నువ్వు టుంగ్ బండిలు వేసుకొని ఆడాల. అప్పుడు నువ్వు సేమ్ టుంగ్ అలానే ఉంటావు, హరామీ టుంగ్ అట్లనే ఉంటాడు. సావు చూసారు కదా గైస్. ఎటు ఉరుకుతావురా నువ్వు, ఎటు ఉరుకుతావు? అరే ఉరకకరా నువ్వు, మళ్ళీ ఉరుకుతాడు. అరే హుసేన్ బోల్ట్ ఆగరా. నైనా హుసేన్ బోల్ట్ నేనే నీ కోచింగ్ నేర్పిస్తాలే, కోచింగ్లోకి పంపిస్తా. అరే హుసేన్ బోల్ట్ ప్లీజ్ రా రే. అరే హుసేన్ బోల్ట్ నువ్వు హుసేన్ బోల్ట్ రే రా రే, నమ్ముతారా రే. ఇంతే. అరే హుసేన్ బోల్ట్, అరే ప్లీజ్ రా రే హుసేన్ బోల్ట్, ప్లీజ్ రా రే. ఇంత 1 vs 1 అన్నా సిఎస్ ర్యాంక్ అన్నా ఆటప్పుడు ఈడు ఉరుకుతాండే నేను వెనకాల పోయేటోని. అరే హుసేన్ బోల్ట్ ప్లీజ్ రా రే. అరే నీకోసం కోచింగ్ నేర్పిస్తారా రే, కోచింగ్కి పంపిస్తారా రే, ప్లీజ్ రా ఉరకాకరా రే. అరే హుసేన్ బోల్ట్ ప్లీజ్ రా రే హుసేన్ బోల్ట్. కాలంటే టాప్అప్ చేపిస్తా, అది కూడా వద్దా? మరి ఇంకేం కావాలా?
నువ్వేంద్ర అట్లా మాట్లాడుతున్నావు ఉంటేనే సరే 2 చేపిస్తాను నువ్వు ఉరకాకు రా హుసేన్ బోల్ట్ ప్లీజ్ రా హుసేన్ బోల్ట్ నీకేమన్నా చేపిస్తా నువ్వు ఉరకకు నేను నా కూడా డ్యామేజ్ ఇచ్చాను థ్యాంక్ యూ రా టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అరే బాట్ సంపి సస్సా లేరా నీకంటే బాటుగానేలే ఇప్పటిదాకా బాటుగానే అయిపోయినా ఒక బాటుగాని ముందట ఒక ప్రో ప్లేయర్ సస్తే మంచిగా ఉండదు గైస్ నాకు నచ్చదు ఇది మాత్రం నిజంగా బాటుగాడే దా బాబు 2 years ఓల్డ్ కొట్టికి చేత కాదు 2 years ఓల్డ్ బ్యాచ్ ఉంది నేను దగ్గర 2 years ఓల్డ్ టైటిల్ బార్ దాంతో నేను పిక్తావరా నువ్వు ముందు నన్ను కొట్టి చూపెట్టరా నేను మళ్ళీ హుసేన్ బోల్ట్ అరే ప్లీజ్ రా ఆగరా చూసారు కదా గైస్ ఎట్లా కొడుతుండో బతికైపోయింది ఇప్పటిదాకా చెప్పాను ఇప్పుడు తగ్గేదేలే ఇప్పుడు లేపేస్తా చూడండి ఇప్పుడు ఎట్లా లేపేస్తాను ఉడ్పేకర్ తీమమ్మా ఉడ్పేకర్ కాదు నా కొడుక్కి ఎక్కువైంది యూఎంపీ తీయాలా 3 స్ప్రేలు తీస్తుండు నేను కూడా స్ప్రేలు తీస్తా నాకు బంపర్ ఆఫర్ ఇచ్చిండు ఇప్పుడు సస్తాడు పో ఇప్పుడు ప్రతి ఒక్క పాయింట్ నాకే ఇప్పుడు బూయా నాదే నేను బంపర్ ఆఫర్ ఇచ్చిన మనం కూడా ఆన్లైన్ ఆడదాం నేను ఎట్లా ఆడతా అంటే గిట్లా ఆడతా డ్యామ్ పడ్డది ఇప్పుడు సాడే ఏంద్రా సావు రే సావు ప్లీజ్ సావు సచ్చిండు ఎవడ్రా బాట్గాడు ఆయనకి బంపర్ ఆఫర్ ఇస్తే మంచి ఆఫర్ తీసుకోవాలా అట్లా చేయొద్దు బాబు MP5 తీయొద్దు యూఎంపీ తీయాలా అదన్నా మంచిది అది మంచిది గుడ్ ఫర్ ఫ్రీ ఫైర్ పేరు నిలబడుతుంది మళ్ళీ ఫ్రీ ఫైర్ తిడతారు సో మనోడైతే ఏం చెప్తుండో అర్థం అవటంలే మళ్ళీ MP5 తీసిండు 2 పాయింట్లేగా వేసేయచ్చు యూఎంపీతోని పాపం ఏమేమో అన్నాడు క్లాస్లో ఇప్పుడు నేను కూడా ఏమనలే మూసుకొని ఉన్నా 1 versus 1 ఆడమారా అని అన్న అంతే ఇక మనోడు శోభన్ అని ఉంటాడు ఆడ అసలు బాటుగాడు కాదు ఘోరంగా కొడతాడు అంటే 1 taps కూడా కొడతాడు అట్లానే కొడతాడు సూపర్ ఆడతాడు గైస్ మా గ్రూప్లో ఆడు ఒకడు సూపర్ ఆడతాడు సావు ఒకటి అమ్మ ఇటు చంపేస్తాడు ఆడు కూడా మంచిగానే ఆడతాడు సో బోయా అయిపోయింది సో నెక్స్ట్ వీడియోలో కలుసా గైస్ అంగుళ్ళలో అయితే జాయిన్ అయ్యేసి అయితే ఎట్లా జాయిన్ అయ్యేసి పెడతా సో నేనైతే నెక్స్ట్ వీడియోలో కలుసా గైస్ ఉంటా మరి ఇది వేరే గిల్డ్ ఏబిజీ దాంట్లో వేరే గిల్డ్కి జాయిన్ అయిపోయిండు కరెంట్ పోయింది వర్షాలు పడుతున్నాయి కరెంట్ పోయింది ఇదంతా అయింది రిషిక్ పెట్టి కట్ చేసిండు ఓకే గైస్ ఇది నేనైతే ఇప్పుడు రిచ్ అకౌంట్ ఇది వేరే అకౌంట్ గిల్లులో అయితే మా ఫ్రెండ్ మన గిల్లులో జాయిన్ అవుతాను ఆయన డ్రీమ్ అనమాట ఎప్పుడో ఒకసారి గిల్లులో 32 లెవెల్ అన్నా సేమ్ ఇస్తాను 13 డ్రీమ్ ఇది మీరు సపోర్ట్ చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు కూడా ఓకే నేనైతే చెప్తాను సబ్స్క్రైబర్స్ ఎవరు కన్నా అడుగుతాను క్లాస్లో సో నెక్స్ట్ ఎలా కలిసాక బాయ్